ముందుగా స్పూన్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత కొన్ని పల్లీలు, పండు పచ్చిమిరపకాయలు ఒక 5, జీలకర్ర స్పూను, మినపప్పు స్పూను, జీలకర్ర స్పూను వేసుకుని అన్నీ ఇలాగే వేసుకొని పక్కకు పెట్టుకున్నాం. కొబ్బరికాయలు తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు, ఇవన్నీ ఇలా రోట్లో వేసుకుందాం. ఇలా నూరుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా కచ్చపచ్చగా అయింది. అది కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొబ్బరికాయ పచ్చడి అయిపోయింది. తాలింపు గింజలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ముందుగా నూరు పెట్టుకుని కొబ్బరికాయ తాలింపు వేసుకున్నాం. కొబ్బరికాయ పచ్చడి అయిపోయింది. ఇంకా